నమస్తే, వెల్కమ్ టు విజిల్. రక్త పరీక్షలకు అనంతబాబు అంగీకరించలేదు. ఏ వ్యాధి ఉందో నిర్ధారణ కాలేదు. అయినా వైద్య బృందం హై ప్రోటీన్ డైట్ సిఫారసు చేసింది. సాధారణంగా ఇలాంటి డైట్ను క్షయ, హెచ్ఐవి వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉంటే సూచిస్తారు అని ఒక పత్రిక ప్రచురించింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ప్రత్యేక డైట్ అవసరం లేదని నివేదిక ఇచ్చింది. కాకినాడ వైద్య బృందం మాత్రం హై ప్రోటీన్ డైట్కు సిఫారసు చేసింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే, వ్యాధి నిర్ధారణ లేకుండా హై ప్రోటీన్ డైట్కు ఆధారం ఏంటి? రక్త పరీక్షలు చేయించుకోకుండా వైద్యులు ఏ ప్రాతిపదికన ఈ జాగ్రత్తలు తీసుకున్నారు? గురువారం కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కథనంలో ప్రధాన ప్రశ్నగా రక్త పరీక్షలు లేకుండా ఏ వైద్య ఆధారంపై దృష్టి సారించారు? ఏ వ్యాధి ఉందో తెలుసుకోవాలంటే ముందు రక్త పరీక్షలు చేయాలి. వ్యాధిని నిర్ధారించాకే ఏ మందులు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయిస్తారు. కానీ రక్త పరీక్షలు చేయకుండానే, ఏ వ్యాధి ఉందో చెప్పకుండానే వైద్యులు హై ప్రోటీన్ డైట్ ఎలా సూచించారు? అది ఓ సంచలనాత్మక కేసులో జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ విషయంలో. దళిత డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతకుముందు తనకు ఎముకలు, నరాల వ్యాధి, గ్యాస్ట్రిక్ రుగ్మతులు ఉన్నాయని, జైల్లో ప్రత్యేక సౌకర్యాలతో పాటు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని అనంతబాబు కోర్టులో పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆయనకు అసాధారణ ఇబ్బందులేమీ లేవని, ప్రత్యేక వసతులు, డైట్కు అర్హత కలిగిన ఆరోగ్య సమస్యలు లేవని తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేకపోవడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకురావాలనే పిటిషన్ను కోర్టు ఆమోదించింది. కాకినాడలో కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేరని చెప్తున్నారు. దీంతో మెడికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వి కిరణ్, ఆర్థోపెటిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి రాజ్ కిషోర్, సైకోథెరపిస్ట్ సాయినాథరావు, డైటిషియన్ ఏ సురేంద్రబాబుతో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతబాబుకు హై ప్రోటీన్ డైట్ అవసరమని ఆ బృందం నివేదిక ఇచ్చింది. రాజమహేంద్రవరం ఆసుపత్రిలోనూ కాకినాడలోనూ రక్త పరీక్షలకు అనంతబాబు అంగీకరించలేదు. అయినప్పటికీ దేని ఆధారంగా హై ప్రోటీన్ డైట్కు రిఫర్ చేశారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. హై ప్రోటీన్ డైట్ కేవలం క్షయ లేదా హెచ్ఐవి రోగులకే ఇస్తారు అనే సమాచారం పూర్తిగా ఖచ్చితమైంది కాదు. అలాంటి డైట్ను శస్త్రచికిత్స తరువాత కోలుకునే, పోషకాహార లోపం ఉన్నవారు, కొన్ని ఇతర ఇబ్బందుల్లో కూడా వైద్యులు సూచించగలరు.